ఎంతసేపు జగన్ గారి కుటుంబ సభ్యులకు కాకుండా ప్రతి ఒక్కరికి వెనుకబడ్డ కులాలన్నిటికీ సంపద రావాలి. సంపద కేవలం కొద్ది మంది చేతిలో ఉంటే సరిపోదు. జనసేన సోషలిజంని నమ్మే పార్టీ, సోషలిస్టిక్ వాల్యూస్ని నమ్మే పార్టీ, సంపద అందరి దగ్గరికి చేరాలనుకునే పార్టీ. ముఖ్యమంత్రి జేబులోంచి రూపాయి తీయడు, ఉన్న డబ్బులు మిగతా వాళ్ళ జేబులో డబ్బులు తను తీసుకుని ఖజానాలు వేసుకుంటాడు తప్ప తన జేబులోంచి డబ్బులు ఇచ్చే మనిషి కాదు అతను. నేను ఇస్తున్నది చాలామంది కష్టపడి సంపాదించింది, విరాళాలుగా ఇచ్చింది, అలాగే నా సొంత సంపాదన పెట్టి ఈరోజున పార్టీ నడుపుతున్నాయి. నేను ఇచ్చిన 30 లక్షల రూపాయలు కూడా ఇలా వచ్చింది. ఎవరిని దోచింది కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టింది కాదు. చాలామంది ఈ రోజున నేను అనౌన్స్ చేయగానే చాలామంది పాపం మన పార్టీకి ఇస్తాం, మీరు మత్స్యకారులకు ఇవ్వండి అని. జనసేన ఒక మాట మాట్లాడుతుంటే ప్రతి మారుమూల నుంచి, మీరు నమ్ముతారో లేదో, మీకు కష్టం వస్తే తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా అన్న ఈ 25,000 తీసుకెళ్ళి మా మత్స్యకార సోదరులకు ఇవ్వండి అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా తీసుకొచ్చాం. ఇంకా మనస్ఫూర్తిగా మన ప్రభుత్వం రాబోతుంది, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. మన బంగారు భవిష్యత్తును మనం నిర్మించుకుందాం, అన్నిటినీ ఎదుర్కొందాం, ఈ వైసీపీ మహమ్మారిని తరిమేద్దామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అతి తక్కువ వ్యవధిలో ఆర్గనైజ్ చేసిన మా జనసేన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా మహిళల భద్రత కోసం మీరు ఏర్పాటు చేసిన ఈ ఫెన్సింగ్ కానీ మా జనసేన పార్టీ నిర్వాహకులకి, ముఖ్యంగా సెక్యూరిటీకి నిర్మిస్తున్న మీకు, ప్రతిసారి మీరు ఎంత కష్టపడతారో నాకు చాలా బాగా తెలుసు. అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా తీసుకొచ్చి హార్బర్లో తీసుకొచ్చి ముందుండి నడిపించిన, ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మాకు ముందుండి మా సహకారం అందించిన పోలీస్ శాఖ ఉన్నతాధికారులకి, ప్రతి పోలీస్ కానిస్టేబుల్కి, ప్రతి ఒక్కరికి, అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తు మనది, భవిష్యత్తు మీది, దానికి మేము ముందుండి తీసుకెళ్తాం తెలియజేసుకుంటూ, జై జనసేన, జై హింద్.